హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో చాక్లెట్ కేక్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రెసిపీ చూశాక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి నేను చేసే రెసిపీస్ అన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. చాక్లెట్ కేక్ కోసం నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఏదైనా మీకు అవైలబుల్ ఉన్న బ్రాండ్ బిస్కెట్స్ తెచ్చుకోండి. మీరు ఇక్కడ నేను చేసేది ఒక 2 ప్యాకెట్స్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు ఒక పావు కేజీ కేక్ అలా రావాలి అంటే దగ్గర మనకు ఒక 3 to 4 ప్యాకెట్స్ అయితే ఈజీగా వస్తుందండి. సో ఈ 2 ప్యాకెట్స్ బిస్కెట్స్ ఓపెన్ చేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా పౌడర్ అయిపోయిన తర్వాత నేను కేక్ మనం బేక్ చేసుకోవడానికి ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బటర్ పేపర్ ఉంటే మనకి అడుగు అంటకుండా క్లియర్గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో లింక్. అది చూస్తే మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలరు. ఇలా రెడీ చేసేసుకొని అలాగే స్టవ్ మీద కూడా నేను రెడీగా గిన్నె అడుగున మనం కొంచెం సన్నగా ఉన్నటువంటి ఉప్పును వేసుకొని స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టాను. మనం ఈ మిక్సింగ్ ప్రాసెస్ చేసుకునే లోపల మనకి బౌల్ అనేది ప్రీ హీట్ అయ్యి రెడీగా ఉంటుంది. సో వెంటనే కేక్ అనేది బేక్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా. సో ఈ 2 పనులు చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ బిస్కెట్ పౌడర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం పాలు అనేవి కలుపుకుంటూ మనము మంచిగా కేక్ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో, అంటే మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, అంటే మధ్యస్థంగా ఉండేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఉంటే టైట్గా ఉంటుందండి, ఇలా కాదు. కొంచెం పాలు అనేవి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మీరు కేక్ అనేది బేక్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా మీకు వస్తుంది. ఎందుకంటే మనకి బిస్కెట్స్లోనే ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కేక్ అనేది ఫ్లఫీగానే వస్తుంది. బట్ ఉంటే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి దానికి కొన్ని పాలు కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్ మిశ్రమం అంతా కూడా మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్లో వేసేసుకొని ఒక్కసారి అలాగా ట్యాప్ చేయాలి. ఇలా తట్టితే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అప్పుడు ఈ గిన్నెని తీసుకొని మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 25 నిమిషాల నుంచి చూసుకోండి. మనకి బిస్కెట్ పౌడరే కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. మీరు ఒక 25 నిమిషాల నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఇలాగా మనం పెట్టి చూస్తే అంటుకోకుండా క్లియర్గా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. మీరు పెట్టిన క్వాంటిటీని బట్టి సమయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఇలా అన్నామంటే ఈజీగా బటర్ పేపర్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. మనం కేవలం 2 బిస్కెట్ ప్యాకెట్సే తీసుకున్నాం కాబట్టి కేక్ అనేది పల్చగా వచ్చిందండి. దీన్ని మనం తినేంత సైజ్కి రావడానికి నేను చిన్న మోడిఫికేషన్ అనేది చేస్తున్నాను. సో దీన్ని 2 భాగాలుగా కట్ చేసి ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి లేయర్ అనేది పెట్టుకుంటాం. ఇలా చేసే ముందుగా దీనికి మధ్యలో మీ దగ్గర ఒకవేళ న్యూటెల్లా అవైలబుల్గా ఉంటే ఒక లేయర్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. న్యూటెల్లా అప్లై చేసుకోవడం వల్ల మనం కేక్ తినేటప్పుడు క్రీమీగా బాగుంటుంది కేక్తో పాటుగా. సో ఇవన్నీ బేసిక్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ అండి. బేసిక్గా అయితే మనకి చెప్పుకున్నట్టుగా బిస్కెట్స్ పాలు ఉంటే కేక్ అనేది చేసేసుకోవచ్చు. కొంచెం మీకు బేకింగ్ పౌడర్ అలాగే న్యూటెల్లా ఈ 2 ఉంటే దాన్ని ఇంకొద్దిగా అడిషనల్ డెకరేషన్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చివర్లో పర్ఫెక్ట్గా లేవని చెప్పేసి వాటిని కొద్దిగా కట్ చేసేసి తీసేసాను. ఇలా చేసిన తర్వాత దీని పైన లేయర్ కూడా మనము నీట్గా అంతా కూడా ఈ చాక్లెట్ క్రీమ్ తోటి అప్లై చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచిగా డెలిషియస్గా కనిపించడమే కాదు, తినేటప్పుడు కూడా టేస్ట్ ఆసమ్గా ఉంటుంది. సో మీరు ట్రస్ట్ చేయరు, మనం బేకరీ నుంచి కేక్ తెచ్చుకోకపోయినా కూడా సింపుల్గా బిస్కెట్స్ న్యూటెల్లా ఇంట్లో ఉండే పాలతోటి ఇంత పర్ఫెక్ట్గా కేక్ రెడీ చేసుకోవచ్చు అని ఆశ్చర్యపోతారు. సో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.